హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మహిళలందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పండుగ వరలక్ష్మి వ్రతం. అమ్మకి మంగళకరమైన, ఇష్టమైన వస్తువులు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీటితో అమ్మని పూజిస్తే వరాల జల్లు కురిపిస్తుంది వరలక్ష్మీదేవి. వీటిని లక్ష్మీ గవ్వలు అంటారు. మహాలక్ష్మీదేవి మరియు విష్ణువు ఆరాధనలో లక్ష్మీ గవ్వలు చాలా ముఖ్యమైనవి. లక్ష్మీ గవ్వలు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరులు పంటే అదృష్టం తాండవిస్తుంది. ఈ లక్ష్మీ గవ్వలు కొంచెం పసుపు రంగులో ఉంటాయి. లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. అందువల్లే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్ళని, శంఖాలు ఆమె సోదరులని అంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వల దృష్టి దోషాన్ని నివారిస్తుంది. ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటారు. అందువల్లే గవ్వలు ధనాన్ని ఉంచే చోట పూజా మందిరాలలోనూ ఉంచుతారు. వీటిని తామర గింజలు అంటారు. వీటిని మనం గుర్తించడం నలుపు రంగులో ఉంటాయి. తామర గింజలు అనేవి లక్ష్మీ స్వరూపం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఈ తామర గింజలతో మనం అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మనకి సిరి సంపదలు కలుగుతాయనే ఒక నమ్మకం. ఇవి బంగారము, వెండి పువ్వులు. ప్రతిరోజు అష్టోత్తరానికి నా దగ్గర పువ్వులు లేకపోయినా నిత్య పూజకి నేనైతే అష్టోత్తరానికి అమ్మని పూజిద్దామని ఇవి వాడుతున్నాను. వీటిని గురిగింజలు అంటారు. ఈ గురిగింజల్ని గుర్తించడం ఎరుపు మరియు నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ గురిగింజలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. వీటి వల్ల మనకి కుజగ్రహ దోషం కూడా నివారణ అవుతుంది. వీటిని చిట్టిగాజులు అంటారు. ఈ చిట్టిగాజులు మనకిప్పుడు చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. కానీ ఎక్కువగా అమ్మకి ఇష్టమైనవి ఎరుపు, పసుపు, పచ్చ రంగులు. గాజులనేవి సౌభాగ్యానికి చిహ్నము. అమ్మని గాజులతో పూజిస్తే మనందరికి కూడా సౌభాగ్యాన్ని ఇస్తుంది. వీటిని ముత్యాలు అంటారు. ముత్యాలు కూడా అమ్మవారితో పాటు సముద్రంలో ఉద్భవించినవే. అమ్మవారికి ముత్యాలంటే ఎంతో ఇష్టం. ఈ తెల్లని ముత్యాలు చంద్రగ్రహణానికి సంబంధించినవి. ఈ ముత్యాలతో అమ్మని పూజిస్తే మనకి చంద్రగ్రహ దోషం కూడా నివారణ అవుతుంది. ముత్యాలతో ముత్యాల హారతి కూడా ఇస్తారు. ఈ హారతి ఇవ్వడం వల్ల చాలా మంచిది. నేనైతే వివరంగా ఇంకో వీడియోలో మీకు ముత్యాల హారతి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. వీటిని లక్ష్మీ కుబేర నాణ్యములు అంటారు. గృహాలు మరియు వ్యాపారంలో లక్ష్మీ కుబేర నాణ్యములు ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం, విజయం మరియు అదృష్టం లభిస్తున్నాయని నమ్మకం. ఈ నాణ్యములు ఎవరైనా తమ వద్ద ఉంచుకున్నప్పుడు వారి వద్ద సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు పొందుతారని నమ్మకం. ఈ పూజ చేసిన నాణ్యములు మనము ఎర్రని వస్త్రంలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి డబ్బులు ఉన్న చోట పెంచుకుంటే అదృష్టం మనకి వరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.